హాయ్! హ్యాపీ ఉగాది అందరికీ. ఇప్పుడు నేను కర్ణాటక స్టైల్ బేవు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఎల్లా బెల్లా తిందు ఒళ్ళే మాతాడి అని కన్నడలో చెప్తున్నాను అనమాట. ఇది బేవు ప్యాకెట్ అని బయట దొరుకుతుంది. 100 రూపీస్ అంటుండో ఈసారి. దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏమో కలకండ బయటికి తీసాను. తర్వాత అవి గసగసాలు, బోడంబి, బాదం పప్పు, అక్రూట్, ఖర్జూరాలు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష అన్నమాట. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వగేరా ఉన్నాయి. వాటితో పాటు ఇంకా నేను పప్పులు, మామిడికాయ, పూత అన్నీ కలుపుతున్నాను. ఉగాది పచ్చడి అంటే ఇవి లేకుంటే ఎలా, మామిడికాయ, వేప పూత అన్నీ మిక్సీకి వేసుకొని మొత్తం ఏవేవైతే స్ప్లిట్ చేసుకోవాలో, దంచుకోవాలో అన్నీ వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట. డ్రైగా ఉంటుంది. ఇది పప్పులు కలిపాం కదా, కాస్త పొడి పొడిలా అనిపిస్తుంది. అవంతా కలిపి ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటిలోకి మామిడికాయ ముక్కలు కోసుకునేటివి, ఉగాది పూత అంటే వేప పూత కలిపి పెట్టేసుకుంటే ఇదే ఉగాది పచ్చడి అన్నమాట. అంతే అండి. కానీ ఆంధ్రాలో అయితే చింతపండు పులుసు అలా అంతా కలుపుతారు, కానీ ఇక్కడ అవంతా లేవు. కానీ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉండిందండి. కొత్తగా అనిపించింది కానీ సూపర్.